శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉండడమే డయాబెటీస్. ప్రస్తుతం ఎంతో మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య ఇది. డయాబెటీస్ ఉన్నవారు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండేలా నిత్యం జాగ్రత్తలు తీసుకోవాలి. కాకర తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని చాలా మంది నమ్మకం. ప్రతిరోజు కాకరకాయను తినడం లేదా దాని రసాన్ని తాగడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చని అనుకుంటారు. నిజంగా బ్లడ్ షుగర్ను కాకర అదుపు చేస్తుందా? ఈ విషయంలో డాక్టర్లు ఏమంటున్నారో చూసేయండి. కాకరకాయలో సహజంగా ఉండే పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయని అనేక పరిశోధనలు తేల్చాయి. కాకరకాయలో ఉండే పాలిపెప్టైడ్ అనే పదార్థానికి ఇన్సులిన్లా పనిచేసే గుణం ఉంటుంది. దీనివల్ల కాకరకాయను తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కొంతవరకు తగ్గే అవకాశముంది. డయాబెటీస్కి మనకి ఆయుర్వేదిక్ న్యాచురల్ రెమెడీస్లో మెంతులు, కాకరకాయ రసము, కాకరకాయ తినటం అనేది కొంతవరకు పనిచేస్తుంది అనేది స్టడీస్ ఉన్నాయండి. బేసిక్గా ఏంటంటే సినమన్ అంటే దాల్చిన చెక్క, మెంతులు, కాకరకాయ దీంట్లో ఉన్న పదార్థాల వల్ల ఇన్సులిన్ ఏదైతే మన బాడీలో ఉంటుందో దాన్ని సరిగ్గా పనిచేస్తుంది. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుద్ది. దానివల్ల ఏంటంటే బ్లడ్ షుగర్ బెటర్గా కంట్రోల్ అయ్యి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. దీని ఒక్కదానితోనే షుగర్ కంట్రోల్ అవుద్దా అంటే అవ్వదండి. కాకపోతే మనకి మందులు డోస్ పెరిగే అవకాశం లేకుండా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ కంట్రోల్లో ఉంటే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో నేచర్ ఇచ్చిన పదార్థాలను మనం తప్పకుండా వాడి దాన్ని కూడా మనం ఉపయోగించుకుంటే షుగర్ని అదుపులో పెట్టుకోవడానికి అవకాశం బెటర్గా ఉంటుంది. బ్లడ్ షుగర్ నియంత్రణకు కాకరకాయ సాయపడుతుంది. కానీ వైద్యులు సూచించిన మందులకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. మందులు, ఇతర ఆహార నియమాలు పాటించాల్సిందే. కాకరకాయను మరీ అధికంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాకరకాయ షుగర్ నియంత్రణలో తోడ్పాటు మాత్రమే అందిస్తుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు మొదట్లో అంటే డయాబెటీస్ వచ్చిన మొదటి 5 సంవత్సరాల్లో ఆహార ప్రయోగాలు కానీ ఇటువంటి కాకరకాయలు కానీ మెంతులు కానీ ఇటువంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటారు. దాన్ని మేమేం తప్పు పట్టం, చేయటం వల్ల తప్పేం లేదు. కాకపోతే ఈ కాకరకాయలు, మెంతులు వీటిల్లో ఎక్కువగా చేదు పదార్థాలు ఉంటాయి కదా, రకరకాల చేదు పదార్థాలు. ఆ చేదు పదార్థాలని అది మన జీర్ణాశయం దాన్ని అరిగించుకోవడానికి ఎక్కువగా యాసిడ్ తయారు చేస్తుంది అనమాట. అంటే ముఖ్యంగా అవన్నీ కూడా ఆల్కలైడ్స్ లాంటివి. వాటిని అరిగించడానికి మనం చేదు పదార్థాన్ని అరిగించడానికి మన జీర్ణాశయంలో యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. కాబట్టి ప్రతిరోజు మరీ ఎక్కువ మోతాదుల్లో మెంతులు కానీ లేదా కాకరకాయ రసాలు కానీ తాగుతున్న వాళ్ళకి హైపర్ ఎసిడిటీ వస్తుంది. అలాగే పెప్టిక్ అల్సర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. అంత మంచి విషయం కాదు. ఏదో కొంత తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు, కానీ మరి అదే పనిగా ఉదయం సాయంత్రం కాకరకాయ రసం తాగటం అనేది కొన్ని నష్టాలు కూడా గురి చేస్తుంది.